సో మొదటి అంశం బాలకృష్ణ గారిని మంత్రిగా చూడబోతున్నామా? సార్, ప్యానెల్లో ఉండేటువంటి పెద్దలకు, మీకు, అలాగే డబల్ నైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు బాలకృష్ణ గారి అంశం మా పార్టీ వ్యక్తిగత అంశం. ఇప్పుడు వాస్తవంగా ఎవరైనా కానీ ఒక సీనియర్ ఎమ్మెల్యే కావచ్చు, లేదా బాలకృష్ణ లాంటి వ్యక్తులు వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమంది ఆయన ఫ్యాన్స్ ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళు ప్లగ్ కార్డులు పెట్టి బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరటం తప్పేం లేదు. ఎవరైనా అభిమానులు కోరుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ఆ ప్లగ్ కార్డు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన కూడా సున్నితంగా నవ్వుతూ అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటూ, ఎవరిని అభిమానులు వాళ్ళ యొక్క ఉద్దేశం కాదని లేరండి. అది రాజకీయ నాయకుడు అయినా కానీ, సినీ హీరో అయినా కానీ. సో ఆ వ్యవహారంలో ఉంది. ఇది ప్యూర్లీ ఏంటంటే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం. రెండోది, ప్రతివత పరమాణం వండితే అనే ఒక సామెత ఉంది కదా, ఆ సామెతలాగా వైకాపా పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడిన అంశాలు చాలా అంశాలు ఉన్నాయి. అంటే పొంతలు లేనటువంటి విధానాలు ఇవన్నీ కూడా. ఎలా ఉండిద్దంటే, అరే అడుగురా దొంగ అంటే ఇంకేముంది, దొంగ కాదురా, వాడు 2 కేజీలు బంగారం తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంట్లో నుంచి అంటారు. వాడి ఇంట్లో బంగారం ఉండదు, ఇటు దొంగతనం చేయడు. సో ఇక్కడ అసలు ఈ నకిలీ మద్యం అంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆ జనార్దన్ అనే అటువంటి వ్యక్తి ఏవన్గా ఉన్నాడు. దీంట్లో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. అక్కడ ఎందుకు ఇన్నింట్లో ఈ 90 రూపాయల నుంచి 130 రూపాయల దగ్గర దాకా ఉండే బాటిల్స్, ఆ క్వార్టర్ బాటిల్స్ ఎందుకు ఇక్కడ ఆ ప్రైస్ కి తీసుకోవట్లేదు వీళ్ళు, అసలు ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేసినప్పుడు అబ్కారీ వాళ్ళు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి రైడ్ చేసి పట్టుకున్నారండి. కాదండి, మేం పట్టుకొని అడుగో దొంగ అంటే దొరికినోడు దొంగ పలానాడు అని చెబుతుంటే, ఇక్కడికి వచ్చి వైకాపా వాళ్ళు అదే చండాలంతో మాట్లాడితే ఎలా అండి? దొరికారు మీరు దొంగలు, నిర్భయంగా మాట్లాడుతున్నారంటే 3,500 కోట్లు అక్రమంగా దొరికినప్పుడే మీ నాయకులు ఊరు కూడా భయపడలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా భయపడ్డా? భయపడలేదు కదా. దాంట్లో ఉండేవాళ్ళు ఏమైనా భయపడ్డారా? మిథున్ రెడ్డి గారు ఏమైనా భయపడ్డా? భయపడలేదు కదా. భయపెచ్చు తన బెయిల్ కోసం దండయాత్ర చేశాడు సుప్రీంకోర్టు దాకా. లేదులేవా ఎలాండగా మీరు కింది కోర్టులో చూసుకోమని ఉంది. అంటే ఆధారాలు లేకుండా వాళ్ళు లోన్ వేస్తారండి? ఒక ఎంపీని ఆధారాలు లేకుండా వేస్తారు లోన? కాబట్టి ఇటువంటి అంశాలు ఏంటంటే, ఒక అబద్ధాన్ని ఏదో ప్రజల్లోకి తీసుకెళ్దాం అనేటువంటి ఉత్సాహం ఎక్కువైపోయింది వాళ్ళకి. నేనేమంటానంటే, ఈరోజు ఆఫ్రికా నుంచి అతను వచ్చాడంటే లుక్అవుట్ నోటీసుల మీద వచ్చాడండి. వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు దాంట్లో. ఇక్కడ అతను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఈ కేసులో 21 మందిని వాళ్ళతో ఈ కేసులో లింక్స్ ఉన్నాయి. వాళ్ళందరూ విచారించారు. విచారించిన తర్వాత ఆధారాలు దొరికినాయి. నిన్న మనకి ఒక వాట్సాప్ చాటింగ్ కూడా దొరికింది. జోగి రమేష్ ఆయన జోగి రాసుకుంటే బూడిద అన్నట్టు బయటకు వచ్చినాయి కదా. నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు, ఆఫ్రికా వెళ్ళేటప్పుడు వస్తావా, మనం ఫేస్ టైమ్ లో మాట్లాడుకుందాం అవన్నీ డిస్కషన్ చేశారు కదా. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఏందంట మాట్లాడితే మాకు పరిచయాలు ఉన్నాయి అంటే. ఇప్పుడు ఆయన ప్రమాణం చేస్తానంటున్నారు కదా భగవంతుని మీద కూడా. ప్రమాణం కాదు సార్, ఏదైనా చేస్తారు. చుట్టూ తిరిగి డంకిలు కొడతానంటాడు. దొంగగుడి చుట్టూ కొండ చుట్టూ తిరుగుతానంటాడు. పైన ఆయన చుట్టూ తిరుగుతానంటాడు. దొంగోడు ఏమంటాడు దొరికినప్పుడు? తప్పించుకోవడానికి ఏదైనా 100 మాటలు మాట్లాడతాడు. ఇక్కడ సిట్ దర్యాప్తు జరుగుతుంది. జనార్దన్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. ఆల్రెడీ జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. మేము గతంలో కూడా చేసామండి, ఏది వైకాపా పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా చేసామని నేను చెప్పాను. వద్దండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చాలా సీరియస్ ఇష్యూ అయిందనంటే, ఏం కాదులే వాళ్ళ మీద బురద జల్లదాం, నీకు కానీ అన్నదండలు ఉంటాం అని చెప్పి మొలకల చెరువులో ఎందుకు పెట్టారండి అక్కడ? అంటే వాళ్ళ సామ్రాజ్యంలో పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగినాయి, దీంట్లో మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఇవన్నీ బయటపడుతుంటే నాకేం తెలియదనంటే జనం నమ్ముతారా? వాస్తవాలు ఇవన్నీ ప్రజలకు తెలిసిద్దండి. అసలు ఒకటండి, గవర్నమెంటే ఇక్కడ పట్టుకుందండి. ఒల్లు రవీంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అక్కడ మాకు అనుమానం వచ్చింది, దాని వెనకాల ఎవరున్నారు పెద్దలు ఏంటి మొత్తం బయటికి తీశారు. దీంట్లో సిట్ చేసిన దాంట్లో మరి అశోక్ కుమార్ గారు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు 2 ఉన్నారు, వాళ్ళతో పాటు డిఎస్పీ స్థాయి వ్యక్తులు 2 ఉన్నారు. వీళ్ళందరూ కూడా దర్యాప్తు చేస్తూ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఈ మూలాలు ఏంటి మొత్తం బయటకు తీస్తున్నారు. ఏమీ లేనప్పుడే దొంగ ఎవడు అంటే, గుమ్మడికాయల దొంగ ఎవడు అంటే భుజాలు దొంగకున్నట్టు మాట్లాడితే అట్లా. కాబట్టి ఇప్పుడు కుటుంబ పాలన ఏదో పెద్ద మాట్లాడినారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉన్న ఎంపీలు చూడండి, వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ బ్రదర్కి, అదేవిధంగా ఇంకోళ్ళకి వాళ్ళ కుటుంబం 10 మంది ఉన్నారు కదా, 10 మంది చుట్టాలు ఉన్నారు కదండి. కాబట్టి ఏమంటారంటే, ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నీతి మంత్రుడు, ఆయన ఏది కడిగిన ముత్యం ఇదని చెప్పుకుంటారు. కడిగిన ముత్యం కాదు, రేపు బయటకు వస్తే తెలుస్తుంది కదా విషయాలు. మేము కూడా ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద. మొన్న జరిగినటువంటి గత 5 సంవత్సరాలు జరిగినటువంటి మధ్యంలో ఓన్లీ ఈ లిక్కర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రైస్ ట్యాగింగ్ చేసి జియో ట్యాగింగ్ ద్వారా అమ్మే అమ్మకాల్లోనే 3,500 కోట్లు
ఏది ఇష్యూ జరిగిందని చెప్పి బయటకు వచ్చింది. అది కాక ఇంకా చాలా పెద్ద వ్యవహారాలు ఉన్నాయండి. ఈ వ్యవహారాలు జరిగేటప్పుడు ఏంటంటే మొలకల చెరువు అనేది జస్ట్ ఒక చిన్న నీటి బిందువు లాంటిది వాస్తవం చెప్పాలంటే. అక్కడి నుంచి ఏ విధంగా జరిగినాయి మొత్తం బయటకు వస్తాయి. ఎందుకు తొందరపడతాం? జోగి రమేష్ నా ఏదో అంటున్నాడు కదా, డిటెక్టర్ లైవ్ డిటెక్టర్ తోనంట ఆయన పెట్టి చూపియాలంట. ముందర ఆధారాలు సేకరిస్తున్నారు కదా, ఫేస్ టైమ్ లో దొరికాడు, వాట్సాప్ లో దొరికాడు. కానీ ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే సాహిబ్ గారు ఒక విషయం అంటే అందరూ మాట్లాడుకునేది ఏంటంటే, సాధారణంగా జోగి రమేష్ గారు గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నించాడు, మంది మార్బలాన్ని వేసుకొని ఇష్టానుసారంగా అక్కడ వ్యవహరించాడు అనేటువంటి ఒక రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారంతో ఆయన్ని కేసులు ఇరికిచ్చి ఆయన్ని లాకప్లో మరి పోలీసులతోటి అవసరమైతే కొట్టించాలనేటువంటి ఒక ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందనేది చాలామంది మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. బ్రహ్మనాయుడు గారు ఆయన లాకప్ ప్లేస్ కొట్టెత్తం ఇవన్నీ చేస్తే చాలా ఇష్యూలు ఉండేయండి. చంద్రబాబు గారు ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ముందరికి వెళ్దాము, ఈ కక్షలో కార్పణ్యాలు ఎందుకండి, రాష్ట్రం అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఒక ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు, ఇవన్నీ కాదా మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, ప్రజలు మనకి ఒక అభిష్టం మేరకు మనకి అధికారం కట్టబెట్టారు, ప్రజల కోసం మనం ముఖ్యంగా ముందరికి వెళ్దాం, అందరం కలిసి అభివృద్ధి పదంగా వెళ్దాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే తవ్వే కొద్దీ టన్నుల కొద్దీ బయటకు వచ్చినట్టు కాదండి. వైకాపా పార్టీలో మీరు చూడండి, ప్రతి అంశం ఏది ఎక్కడ జరిగినా కానీ మూలాలు మొత్తం అక్కడి నుంచే వస్తున్నాయి కదా. ఇప్పుడు తవ్వకాలు ఏదైనా జరిగినప్పుడు ఆది మానవుడు అవశేషాలు బయటపడతాయి అన్నట్టు ఏదన్నా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బయటపడితే అది వైకాపా పార్టీలో నేతలు బయటకు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఫేస్ టైంలో మేము క్రియేట్ చేసి పెట్టిందా నువ్వు వాట్సాప్ చాటింగ్? కాదండి, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఏంది? జనార్దన్ అనేటువంటి వ్యక్తి చెబుతున్నాడు, లేదండి ఇది వైకాపా పార్టీలో ఉన్నప్పుడే మేము ఈ మద్యం తయారు చేసాము అని చెప్పి. అక్కడే కాదండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తయారు చేశారండి, నెల్లూరు దగ్గర తయారు చేశారు సార్, అనంతపురం దగ్గర తయారు చేశారని మేము చాలా సార్లు చెప్పామండి. ఏదైనా ఆల్కహాల్ తీసుకొచ్చేసి దానికి రంగు. ఇప్పుడు తయారు చేసిన కల్తీ మద్యం ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ ప్రాంతాలకు సరఫరా అయింది, మరి దాని మీద ఏమన్నా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందా సార్? అధికారులు మరి ఎక్కడెక్కడికి ఈ కల్తీ మద్యం సరఫరా అయింది అనే దాని మీద కసరత్తు మొదలు పెట్టారా? ఇప్పుడు నేను ఒక చిన్న అంశం చెబుతానండి. ఇప్పుడు మేము ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం అంటే ఈ కల్తీ మద్యం కానీ ఇవన్నీ ఉంటే ఒక సురక్ష యాప్ తీసుకొస్తారా? ఇప్పుడు ఎవరన్నా నిలవండి, వైకాపా నేతలు నిలమనండి, అక్కడికి వెళ్ళి ఆ బార్ కోడ్ ని స్కాన్ చేయమనండి, ఆ మద్యం బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అది కాదా, అది ఒరిజినల్ కాదా తెలిసిపోయింది. అంటే ఇవన్నీ చర్యలు ఉంటాయండి. కాబట్టి అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి అవి మొత్తం బయటకు వస్తాయి. కాదండి, జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం దా చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా అసెంబ్లీలో మాట్లాడుతూ అరే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి, అక్కడ చర్యలు తీసుకున్నారని చెప్పి నెక్స్ట్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్లన్నీ మార్పిచ్చేసేసి వాళ్ళు ఏదో వ్యాధి వచ్చి చనిపోయారని చెప్పి, అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడదా. ఇవన్నీ అవి కూడా బయటకు వస్తాయి మొత్తం ఒకటి. రాష్ట్రంలో ఏంటంటే మీరు చూడండి, ఎక్కడ స్కాములు స్కీములు వీటన్నిటి మీద ల్యాండ్ కావచ్చు, మైన్స్ కావచ్చు, వైన్స్ కావచ్చు, శాండ్ కావచ్చు, అన్ని దోసుకున్నారు కదండి. ఇవన్నీ ఒకటి బయటకు వస్తా ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా ఒకటండి. ఇక్కడ మనకి చట్టాలు ఉంటాయి, చట్టం పరిధిలో అన్ని చేయాలి. కాబట్టి సిట్ దర్యాప్తు అధికారులు కావచ్చు, ఇంకొక అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వ్యవహారాలు బయటకు తీస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు జనార్దన్ గారు ఉన్నారు, ఆ చాటింగే కాదండి, ఇంకా కీలకమైనటువంటి విషయాలు కూడా వచ్చినాయి, మనీ ట్రాన్సాక్షన్స్ ఇష్యూలు కూడా వచ్చినాయి, అవి కూడా ఉండే వీళ్ళ దగ్గర. ఇప్పుడు మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఎందుకు వచ్చింది అంటే మిగిలిన సాట్లు ఎందుకు వేయలేదు లిక్కరు? ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి ట్రైల్ వేశారు. అర్థమవుతుందా బ్రహ్మనాయుడు గారు? గతంలో జరిగిన ఈ దందాలు ఇప్పుడు మరి బురద పడిందా ప్రభుత్వం?